నమస్కారం, రన్ టీవీ తెలుగుకి స్వాగతం. నేనే మీ శల్నిప్రియ. మదనపల్లె రోడ్డు ప్రమాదాల భయం నుండి ఏపీ హైకోర్టులో కీలక మార్పుల వరకు మరియు అంతర్జాతీయ యుద్ధం మన జేబుపై చూపే ప్రభావం గురించి నేటి సంచలన వార్తలు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మదనపల్లె బెంగళూరు రహదారి మృత్యుపాసం. మదనపల్లె నుంచి బెంగళూరు వెళ్లే మార్గం ఇప్పుడు మృత్యువుకు నిలయంగా మారింది. పట్టణం నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న 11 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారి తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. సరిహద్దు దాటిన తర్వాత కర్ణాటకలో రోడ్లు బాగున్నా ఏపీ వైపు ఉన్న అధ్వానపు పరిస్థితుల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ఈ ప్రమాణం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులు, రిజిస్ట్రార్లు మరియు ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. షిర్డీలో సోలార్ అద్భుతం, వంట గ్యాస్ పొదుపు. వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న తరుణంలో షిర్డీ సాయి సంస్థాన్ ఆదర్శంగా నిలుస్తోంది. 73 సోలార్ ప్యానెల్స్ తో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కుకింగ్ సిస్టమ్ ద్వారా రోజు 40,000 మందికి భోజనం వండుతున్నారు. దీనివల్ల ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఇంధన ఖర్చు ఆదా అవుతూ యుద్ధ ప్రభావం వల్ల తలెత్తే గ్యాస్ కొరతను ఆలయ ట్రస్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా యుద్ధం, 2 భారతీయుల మృతి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరడంతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఒమన్ పై జరిగిన డ్రోన్ దాడిలో 2 భారతీయులు మరణించడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు ముమ్మరం చేయడంతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుగుతోంది. అటు ఇరాన్ కూడా క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగుతోంది. ఆయిల్ కంపెనీల నష్టం, సామాన్యుడిపై ఆర్థిక భారం. యుద్ధం వల్ల ముడి చమురు బ్యారెల్ ధర $100 చేరడంతో భారత చమురు కంపెనీలు భారీ నష్టాలను భరిస్తున్నాయి. రీటైల్ ధరలు పెంచకపోవడంతో కంపెనీలకు రోజుకు 2,000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా ఛార్జీలు, బీమా సుంకాలు పెరగడంతో లీటర్ పెట్రోల్ పై $20, డీజిల్ పై 45 చొప్పున మన చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టపోతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. చూసారుగా నేటి అప్డేట్స్. యుద్ధం వల్ల పెరుగుతున్న చమురు ధరల భారం సామాన్యుడిపై పడకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్నిప్రియ. సెలవు.